హాగరు కుమారుడు ఆ యొక్క ఇస్సాకుని ఎగతాళి చేయటం. అలా చేస్తున్నప్పుడు ఈమెకి చాలా కోపం వచ్చేసింది. వెంటనే ఏమంటుంది? ఒక ఆజ్ఞ జారీ చేసింది. ఈ యొక్క దాసి కుమారుడిని ఇంట్లో నుంచి పంపించేసేయ్ అని చెప్పి. మాట అబ్రహాం గారిని చాలా దుఃఖానికి కలుగజేస్తుంది. అప్పుడు ప్రభు సన్నిధిలో అడుగుతున్నాడు. ప్రభు ఏం మాట్లాడతారంటే, "శారమ్మ ఏది చెప్తే అది చెయ్యి" అంటారు. ఎందుకంటే ప్రభువుకు వారు చోటివ్వలేదు. ఈ శోధన వారికి కలిగినప్పుడు ప్రభువుకు చోటివ్వకుండా ఆమె సొంత నిర్ణయం తీసుకుంది. ఈయన కూడా దానికి ఓకే చెప్పాడు. కాబట్టి తప్పకుండా ప్రతిఫలం అనుభవించాల్సిందే కదా! ఇప్పుడు చూడండి, శారమ్మ తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయానికి అటు హాగరు లైఫ్ లాంగ్ ఒక భర్త లేని దానిగా ఉండిపోవాల్సిందే. హాగరు కుమారుడు ఇష్మాయేలు తండ్రికి దూరంగా ఉండాల్సిందే. అబ్రహాముకి తీరని వేదన. చూసారా? భార్యాభర్తల్లో ఒక్కరు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఇంతమంది ఎంత బాధపడాల్సొచ్చింది కదా! స్నేహితులారా, ఈ యొక్క సంఘటన ద్వారా మన జీవితంలో ప్రభు ఏం నేర్పిస్తున్నాడంటే, ఏ విషయాన్నైనా సరే మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఇద్దరు కూడా మోకరించి ప్రభువు దగ్గర విచారణ చేయటం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ప్రభువుని ఎరిగిన వారం. ప్రభువుని ఎరగని వారం కాదు. ప్రభువు మనల్ని లీడ్ చేస్తాడు. మన జీవితాన్ని ఆయన నడిపిస్తాడు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ప్రభువా ఇది, ఇది మేము చేయాలా? వద్దా? ఎప్పుడైతే మనం అలా అడిగినప్పుడు దేవుడు ఆయన చిత్త ప్రకారంగా మన సొంత నిర్ణయాలు కాకుండా దేవుని యొక్క చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. అప్పుడు కుటుంబం అంతా కూడా సంతోషంగా జీవించగలుగుతాం.